రఘురామ్. ఓకే ఓకే. మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ మీరు సింగర్గా వెల్ ఎస్టాబ్లిష్డ్, చాలా మంచి పేరు ఉంది, మార్కెట్ కూడా ఉంది, మళ్ళీ మ్యూజిక్ అని వస్తున్నారు. సో రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను 2014 నుంచే మ్యూజిక్ చేస్తున్నానండి. సో అప్పుడు సింగర్గా మీ అందరికీ రఘురామ్ అని తెలుసు. సో ఆల్మోస్ట్ 2020లో సోలో బ్రతికి సో బెటర్లో నో పెళ్ళి హే నేనేనా అని సాంగ్స్తో లిరిసిస్ట్గా కూడా సక్సెస్ వచ్చింది. సో అక్కడి నుంచి హంగ్రీ చీట దాకా నా ప్రస్థానం అందరికి తెలిసింది. సో ఇప్పుడు ఏంటంటే అది కన్ఫ్యూజన్ అయిపోతున్నాను, లిరిసిస్ట్ టర్న్డ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు నన్ను. బట్ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చాను. బట్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చి మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలిం దగ్గర తెలియదు అనే సాంగ్ హిట్ అయ్యేదాకా నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను తెలియదు ఎవరికి. సో ఆ ఫిలింకి ఆర్ఆర్ ధ్రువన్ అని నన్ను నేను రీడిస్కవర్ చేసుకుని పెట్టాను. అక్కడి నుంచి ఇప్పుడు 10 ఫిలిమ్స్ చేశాను అనమాట. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మ్యాగ్నామ్, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you, sir. How to get chance in Barabar Premista and working experience with మన చంద్రహాస అంటే ఏం చెప్తారు? I actually was called in for a meeting, and I am very grateful to Chinni sir for giving me the opportunity, because I went in for the meeting and he asked me to do a scene that was, like in every audition, and he said, I see something in you. I think you fit my character really well, and I think you will look really good with Chandra. So next thing I know, I was flying down to Hyderabad to do a look test, and we started filming. So I think I was very lucky to get this opportunity, and now Hyderabad feels like home. And like I said, it was, I think me and Chandra have known each other for a year now. We have become good friends, and we have also fought a few times, but mainly I think we are good friends. So I think you'll see the chemistry in the film. డైరెక్టర్ గారు సంపత్ గారు, అంటే చంద్రహాస్ గారిని తన రామ్నగర్ బన్నీ మూవీ కంటే ముందు ఈ మూవీకి హీరోగా చూస్ చేసుకున్నారా, తర్వాత చూస్ చేసుకున్నారండి? యాక్చువల్గా రామ్నగర్ బన్నీ ముందు స్టార్ట్ అవ్వకముందే చూస్ చేసుకున్నాం అండి. ఈ స్టోరీ డిమాండ్స్ అనమాట. ఒక 22 ఇయర్స్ కుర్రోడ్ కావాలని వెతుకుతున్న క్రమంలో చంద్రహాస్ని కలవడం, తనకు నెరేట్ చేయడం నచ్చింది. ఆ తర్వాత చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అయ్యాడు. అండ్ ఎందుకంటే రామ్నగర్ బన్నీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. సో ప్రొడ్యూసర్స్ మీకు ప్రెషరైజ్ చేయడం, అంటే ఈ మూవీ సక్సెస్ అవుతుందా అని ప్రెషరైజ్ కానీ ఏమైనా అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? లేదండి, వాళ్ళు బిగినింగ్ నుంచి స్టోరీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ చంద్రహాస్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము చూజ్ చేసుకున్న కథకి తను 100% న్యాయం చేస్తాడనే కాన్ఫిడెంట్ బిగినింగ్ నుంచి ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది. అదేండి. డైరెక్టర్ గారు హాయ్, దిస్ ఇస్ ఐఎమ్ సారీ. ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇట్ ఫీల్స్ లైక్ రోమియో జూలియట్ స్టోరీలా ఉంది. 2 ఆపోజిట్ సైడ్స్ నుంచి పేర్ వచ్చి దే స్ట్రగుల్ అలాట్. సో ఈజ్ దట్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నో అండి, ఇట్స్ ఎ ఫ్రెష్ స్టోరీ గివెన్ బై తిరుపతి, ఎంఏ తిరుపతి గారు స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే కూడా. సో ఇద్దరం కలిసి చేసాం స్క్రీన్ ప్లే. ఇది దాని నుంచి ఇన్స్పిరేషన్ ఏం కాదండి. ఓకే. అండ్ చంద్రహాస్ గారు, సో మీ జర్నీ చూస్తే యూ వాంటెడ్ టు బీకమ్ లైక్ ఫుల్ ఆన్ కమర్షియల్ హీరో లాగా అవ్వాలని చూస్తున్నట్టుంది. ఈజ్ దట్ రైట్? రవితేజ గారు లాగా బిగ్ కమర్షియల్ హీరో అవ్వాలనుకుంటున్నారా? రవితేజ గారి పేరు తీయడం నాకు చాలా నచ్చింది, బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాలా ఫేవరెట్ నాకు యాక్టర్ ఆయన. బట్ నేను అలా అనుకోలేదు స్వామి. నేను ఐ సీ మై కెరియర్ లైక్ డూయింగ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చేయాలనే అనుకుంటాను నేను నా ఫిలిమ్స్ ఏవైతే నేను ఊహించుకున్న దాంట్లో. సో ఆ దారిలోనే నాకు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి ప్రస్తుతానికి అయితే ఐఎమ్ వెరీ బిజీ, అలానే లైఫ్ లాంగ్ బిజీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఒక పిక్చర్ కోసం అందరూ ఒకసారి నిలబడండి, అలాగే టీం అందరూ ఒక్కసారి రండి.